హైవేర్స్ ధర్మస్థల కేసుకు సంబంధించి ఫస్ట్ డేనే అన్ని సవాలు ఉంటాయన్నది అబద్ధం, అతను చెప్తున్నది అబద్ధం. కానీ అతను నిజం కోసం అన్న ఆ నిజం లేదు, బొక్క ఏమీ లేదు. చిన్నయ్య అలియాస్ చిన్న ఇతను వచ్చేసి కర్ణాటకలో మాండ్య జిల్లాలోని ఒక ప్రాంతం. ఫస్ట్ అక్కడ వచ్చేసి అతను ఏం చేసేవాడట, ఇటుకల బట్టీలో పనిచేసి ఫస్ట్ ఆ ఊరు పంచాయతీలో చేసేవాడు, శానిటేషన్ డిపార్ట్మెంట్. ఆ తర్వాత చిన్నపాటి ఇటుకలు తయారు చేసే దానిలో బట్టీలో చేశాడు. ఇక ఆ తర్వాత ధర్మస్థలకు వచ్చాడు. ఈ ధర్మస్థలకు వచ్చిన మూమెంట్లో నేను అడిగిన చూడు తెలుసా, నేత్రవతి నదిలో కొట్టుకొని తవ్వాలనే కదా, వాటి మీద బంగారం తీసుకున్నాడు అంటాడు. అట్ ది సేమ్ టైం ఈ కరణాలు లైక్ అవేలు కూడా చేస్తూ ఉండేవాడు. ఇప్పుడు పోలీసులకు సంబంధించి జ్యుడిషియల్ కస్టడీకి అతను అప్పచెప్పింది, జ్యుడిషియల్ కస్టడీకి ఇచ్చారు, అతను పోలీస్ కస్టడీకి అప్పచెప్పారు. 10 రోజులు విచారణ చేస్తున్నారు. అడేం చెప్పాడు తెలుసా, నేను పాత్రధారిని, సూత్రధారులు వేరే ఉన్నారు, నేను మొత్తం మీకు చెప్తా అంటున్నాడు. ఎవడైతే డే 1 ఐఎమ్ రెడీ ఫర్ నార్కో అనాలిసిస్ టెస్ట్, లైట్ డేట్ టెస్ట్ అన్నట్టు ఉంటాడు, ఇప్పుడు నాదేమీ లేదు మొత్తం వాళ్ళదని చెప్పుకుంటా వచ్చున్నాడు. ఆ మొత్తంలో ఈ లాయర్ కూడా ఉన్నాడు, ఇతని తరఫు వాదించిన లాయరు తెలియాలి. ఈ సుజాత భట్ నాదేం లేదురా అని చెప్పి 2 పేర్లు చెప్పింది, జైన్తో ఇంకోళ్ళు 2 పేర్లు చెప్పింది. ఎవరు వీళ్ళంటే, నీ మీ ల్యాండ్ దేవాలయం వాళ్ళు తీసుకున్నారు కదా ధర్మస్థల వాళ్ళు, అది నేను ఇప్పిస్తాం మీరు చెప్పినట్టు జై అని చెప్పేసి అన్నారంట. అనన్య భట్ లేదు, సుజాత భట్ చెప్పింది అబద్ధం. ఈ చెన్నై వచ్చి పుర్రెని పట్టుకొచ్చి వచ్చాడు, నేను నిన్న కూడా అన్నా, వాళ్ళు పుర్రెని తీసుకొచ్చి ఇచ్చాడు, 100 సవాలు అంటున్నాడు, స్పాట్లు చెప్తా తవ్వండి అని అంటున్నాడు. అదండి నేను ఏ టెస్ట్ రెడీ అంటున్నప్పుడు చిన్నదండి. పోలీసులు అన్నవాళ్ళు బేసిక్ కదా, వీడు చెప్తుంది అబద్ధమా నిజమా అని క్రాస్ చెక్ చేయాలన్నప్పుడు ఫస్ట్ వాడు ఏదైతే పుర్రెని తెచ్చాడో, ఈ పుర్ర ఎవరిదరా, పలానా అమ్మాయిది అన్నాడు. ముందు చెక్ చేయి, మగోడిదని తేలితే ఇక అక్కడే తేలిపినాడు అబద్ధం చెబుతున్నాడని. మరి ఎందుకు అది చేయలే? తర్వాత మానవ హక్కుల సంఘాల వాళ్ళు, ఆ సమీర్ అనేవాడు, వాళ్ళు వీళ్ళు యూట్యూబ్ వీడియోలు పెట్టేసి చెత్త చెదరం టూల్ కిట్ బ్యాచెస్ స్క్రాప్ గల మొత్తం హడావుడి చేస్తూ ఉన్నారు. అప్పుడైనా సరే కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటకలో ఉన్నది ప్రజల చేతంగా కూడా ప్రభుత్వమే కదా, ఆ ప్రజలు హిందువులు కూడా ఉన్నారు కదా. మరి అలాంటప్పుడు ధర్మస్థలంలో హిందువుల పుణ్యక్షేత్రమే, మనం వీడిని విచారణకు ఆదేశించాలనుకున్నప్పుడు సిట్ వేసేసి గోయహెడ్ అని చేద్దాం అనుకున్నప్పుడు అలా జడ్జిలు కలిసిన కనీసం జడ్జిలను ఆలోచించాలి కదా. వీడు ఒక అనామకుడు 2014 వెళ్ళిపోయాడంట, ఇప్పుడు అకస్మాత్తుగా చాలా చెప్తున్నాడు ఏంటి, కనీసం బేసిక్ ఏదో చెక్ చేయాలి కదా. అది చెక్ చేయకుండా ఎక్కడో గల్ఫ్లో ఆల్ జజీరా ఛానల్, ఆ ముండా కొడుకు, సారీ ఏమనుకోవద్దు, ఆ ముండా కొడుకు భారతదేశం మీద, హిందూ ధర్మం మీద, హిందూ జాతి మీద విషం జిమ్ముతూ వాడు హడావుడి చేస్తూ పోతాడు. మన దగ్గర టూల్ పిట్ గాళ్ళు అండ్ వ్యూస్ కోసం రేట్స్ హడావుడి చేసే బ్యాచ్లు గ్రౌండ్ రిపోర్ట్ ఆటకెళ్ళి హడావుడి చేస్తారు. అరే అసలు ఏమైనా దొరికారంటే అది లేదు. ఎస్ సౌజన్య కానీ, వేదవాళ్ళు కానీ, పుష్పాలు కానీ, వాళ్ళు మరణించిన కొంతమంది, తప్పిన కొంతమంది, దానికి సంబంధించి మొత్తం అది విచారణ చేయాలని కాదనను. బట్ ఇక్కడ వీడికి సంబంధించి వీడు చెప్పిన దానిలో నిజమైన అబద్ధం క్రాస్ చెక్ చేయకుండా ఎంత ఘోరంగా ఇది చేశారు. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం చేతగాని ప్రభుత్వమా, దద్దం ప్రభుత్వం ఏమనుకోవాలి? ఈవెన్ ఆ డీకే శివకుమార్ ఒప్పుకోలే, ఉప ముఖ్యమంత్రి ఏమని, ఇంకా విచారణ అంటూ ఉంటే, హే ఇంకా విచారణ ఏంటి, వాడు చెప్పిన అబద్ధాలు తేలుతున్నాయి కదా, వాడిని ముందు అరెస్ట్ చేయాలని చెప్పేసి అని ఆ తర్వాత స్టాండ్ తీసుకున్నారు అరెస్ట్ చేయమని. ఎందుకు? వాడు ఇంక 20 స్పాట్లు చెప్పాడు, ఆపడరా బాబు చాలు తవిని, వాడు అబద్ధం నిజమే ముందు తెలియాలని. అబద్ధం చెప్తున్నా వాడే చెప్పాడు. సుజాత భట్ అంత అబద్ధం ఆమె చెప్పినా. సో ఇప్పుడు ఈ వీడికి మెయిన్ ఇంట్రెస్ట్ మీకు అర్థమవుతుందా? చిన్న లాజిక్ అసలు పోలీసు వాడు వచ్చి చెప్పగానే గొర్రెల్లాగా ఎందుకు తలూపారు? ఒకవేళ గొర్రెలాగా తలూపింది ఎవరు? పాలకుల, జడ్జిలైనా తబ్బాటను. ఎందుకంటే జడ్జి మీద అటువంటి ప్రెజర్ వచ్చేసింది ఆ రోజు. అంత ప్రెజర్ ఎలా బిల్డ్ చేశారు ఏంటంటే తెలిసిందే కదా ఎలా ఏంటని. సో ఈ వీడికి మెయిన్ ఇంట్రెస్ట్ మీకు అర్థమవుతుందా? ఇప్పటికైనా కనీసం ఒక వార్త తెలిసినప్పుడు, ఎస్పెషల్ అది ఒక మతానికి సంబంధించిన హైలైట్ అయితే, ముందు వెనక క్రాస్ చెక్ చేయకుండా గుడ్డెద్దుకు చెల్లబట్టట్టు ముందుకు వెళ్ళిపోకండి. పాలకులు ఎవరైనా, పోలీసులైనా. మీలో కూడా చాలామంది, మనం ఎస్పెషల్ మన హిందువులలో, మరలా చెప్తున్నా ఈ మాట అయితే, నేను హిందువుని కాబట్టి నాకు స్వతంత్రంగా నేను చెబుతున్నా, మన హిందువులు ఉన్నటువంటి గొర్రెలు ఏ మతంలో ఉండవు, మన హిందువులు ఉన్నటువంటి స్వార్థపరులు ఏ మతంలో ఉండవు. హిందువుగా పుట్టమని అంటూనే హిందువుల మీద విషం జిమ్మే చెత్త డాష్ గళ్ళు ఏ మతంలో కూడా ఉండరు. మీరు క్రైస్తవులైనా ముస్లింలైనా మీరు తీసుకోండి, వాళ్ళకి సంబంధించి ఏదైనా వార్త చెడుగానో, ఏదైనా నేరమో ఘోరమో ఏదైనా బయట పెడితే వాళ్ళు దానిని ఇమ్మీడియట్గా ఒప్పుకోరు. అంత అయ్యాక ఒప్పుకుందాం అంటారు. ఒకవేళ అయ్యాక కూడా మనలో ఏదో ఉందని అంటారు. మన వల్ల అసలు ఏం బయటపడకుండానే అదిగో పులి అంటే, ఇదిగో తోక అంటూ, అరే అక్కడ ఏదో ఉందరా అంటే, ఉండటం ఏంట్రా బాబు, శవంరా బాబు అన్నట్టు. ఎంత ఘోరమండి అసలు. ఇప్పుడు కన్నా ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేసి ఈ చెన్నై వెనక ఎవడున్నాడు, ఇది సుజాత భట్ వెనక ఎవడున్నాడు మొత్తం బయట పెట్టాలి. తర్వాత
ఆ మధ్యలో ఏదైతే డిస్ప్లే చేయకున్నటువంటి ఆ పేపర్లు ఏవైతే ఉన్నాయో ఆ తర్వాత నార్మల్ వెళ్ళే పేపర్లు అని చెప్పేసి తగలబెడతాం డిస్ట్రాయ్ చేయడం అది చేశారు కదా ఎఫ్ఐఆర్ లైవ్కి అవన్నీ అసలు ఎందుకు చేశారంటే అది కూడా బయటపడాలి. ఓవరాల్గా ఈ సౌజన్యకు సంబంధించి వేదవల్లి పుష్పతకు సంబంధించి ఇప్పటికన్నా వాళ్ళ మిస్సింగ్ కావచ్చు, వాళ్ళ మరణానికి సంబంధించి కావచ్చు, దాని వెనక ఎవరైనా అది బయటికి లాగండి. అంతిమంగా ధర్మస్థల యొక్క వైభవాన్ని తక్కువ చేయాలని, హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీయాలని అన్య మతస్థులు, టూల్ కిట్ బ్యాచ్ గాళ్ళు, సంఘ విద్రోహ శక్తులు వీళ్ళంతా కలగలిపి ఆ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా, ముస్లింలకి ఏదైతే నిషేధిత గ్రూపులని అవి అండ్ వేరే ఒక మత శక్తులు ఇవన్నీ కలగలిపి ఈ ధర్మస్థల క్షేత్రాన్ని చెడు చేద్దామని చూశాయి. ఈ విషయంలో వీరేంద్ర హెగ్డేని మెచ్చుకోవాలి. ఎందుకంటే ఆయన పొగడతల, ఇప్పుడున్న పొగడతల డే నుంచి ఇప్పుడు ఆయన పొగడల, ఎందుకంటే నాకు ఆయన కూడా తెలియదు. బట్ ఆయన మెచ్చుకోవచ్చన్న వాడు ఎందుకు యూస్ చేస్తానంటే ఆయన ఏ విచారణ ఇక్కడ ఆపొద్దు, కంటిన్యూ చేయండి అన్నాడు. గతంలో ఈ ఫ్యామిలీస్ నుంచి 2 వీడియోలు పెడుతున్నప్పుడు వెళ్ళి గాగాడర పట్టుకొచ్చున్నాడు, అవి పెట్టొద్దు అన్నాడు. ఈసారి ఏమన్నాడు, 100 కొద్ది సవాల్ అంటున్నప్పుడు అరే దీని అమ్మది ఇక్కడ తాగేటట్లేదని చెప్పేసి చేయండి అని చెప్పేసి అన్నాడు. ఇది మెచ్చుకోవాలి. మొత్తానికి బయటపడింది కదా. సో ఇకనైనా హిందువులు అన్నవాళ్ళు కొంచెం మూర్ఖత్వం వదిలేసి గుడ్డెది చేలో పడ్డట్టు కాకుండా ఎవడో ఏదో మిమ్మల్ని ఏదంటే అవును కదా అని అనుకోకుండా నిజమైన అబద్ధాన్ని చూసుకొని ఎదురుడు సమాధానం చెప్పండి.